ఫైనాన్షియల్ లిటరసీ యువత భవిష్యత్తుకు బాట. ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదే ఫైనాన్షియల్ లిటరసీ. ముఖ్యంగా మన యువతకు ఇది ఎంత అవసరమో చూద్దాం. చివరి వరకు చూడండి. ఏమో మీ జీవితంలో సానుకూల మార్పులు తెస్తుందేమో. నమస్తే, నేను షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వీడియో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మన భారతదేశం ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి సమయంలో డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. వ్యక్తిగత విజయానికి మాత్రమే కాదు, మన దేశ ఫైనాన్షియల్ హెల్త్ కోసం కూడా ఇది ముఖ్యం. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏమిటి? బడ్జెట్ చేసుకోవడం, డబ్బు ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం, అప్పులను సరిగా నిర్వహించడం వంటి స్కిల్స్ దీనిలో ఉంటాయి. ఈ నైపుణ్యం మన యువతకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, కంట్రీ ప్రోగ్రెస్ కి సహకారాన్ని అందిస్తాయి. భారతదేశంలో ఫైనాన్షియల్ లిటరసీ ప్రయాణాన్ని చూద్దాం. గతంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంట్లో పెద్దలు మాత్రమే చూసుకునేవారు. యువతకు డబ్బు గురించి పెద్దగా తెలియదు. బడిలో కూడా ఈ పాఠాలు చెప్పేవారు కాదు. డబ్బు గురించి మాట్లాడడం కూడా అంతగా ప్రోత్సహించేవారు కాదు. అందుకే సేవ్ చేయడం తప్ప ఇన్వెస్ట్మెంట్స్ లేదా అప్పుల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ 2000 దశకం ప్రారంభంలో భారత ఆర్థిక వ్యవస్థలో మార్పు వచ్చింది. డిజిటల్ బ్యాంకింగ్ పెరిగింది. మధ్యతరగతి ప్రజలు సాంప్రదాయ పొదుపు ఖాతాల నుండి బయటపడి కొత్త ఆర్థిక ఉత్పత్తులను చూడడం మొదలుపెట్టారు. అయినా కూడా ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాలు అంతగా లేవు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి దీని గురించి తెలియదు కూడాను. మన భారతదేశంలో 35 ఇయర్స్ లోపు యువత 65% కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇది మన ఎకనామిక్ డెవలప్మెంట్కి ఒక గొప్ప అవకాశం. కానీ దురదృష్టవశాత్తు ఫైనాన్షియల్ లిటరసీ ఇప్పటికీ పెద్ద సవాలు. నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ NCFE 2024 సర్వే ప్రకారం కేవలం 27% మంది భారతీయ యువకులకు మాత్రమే ఫైనాన్షియల్గా లిటరేట్స్. ఈ సంఖ్య మనకు ఎంత త్వరగా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అవసరమో తెలియచేస్తుంది. ఆర్థికంగా తెలివైన తరాన్ని నిర్మించడానికి కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. 1, బడ్జెట్ మరియు పొదుపు గురించి తెలియచేయడం. బడ్జెట్ చేసుకోవడం ఫైనాన్షియల్ లిటరసీకి పునాది. యువత తన ఖర్చులను ఎలా ప్లాన్ చేసుకోవాలో, లక్ష్యాలను ఎలా నిర్మించుకోవాలో నేర్చుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ వంటి వాటి గురించి తెలుసుకోవడం ద్వారా చిన్న వయసు నుండే పొదుపు అలవాటు చేసుకోవచ్చు. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ గురించి అర్థం చేసుకుంటే లాంగ్ టర్మ్ లో పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టవచ్చు. 2, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తెలియచేయడం. బడ్జెట్ మరియు పొదుపు నేర్చుకున్న తర్వాత యువత తమ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి ఎంపికలు అన్వేషించవచ్చు. కంపెనీల షేర్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. స్టాక్ మార్కెట్ డివిడెండ్, క్యాపిటల్ గెయిన్స్ హెచ్చుతగ్గుల గురించి తెలుసుకోవడం అవసరం. మ్యూచువల్ ఫండ్స్, ఇవి స్టాక్స్, బాండ్స్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి నిధులను సేకరించి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వంటి SIP వంటివి చిన్న మొత్తంలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తాయి. తమ సొంత ఇన్వెస్ట్మెంట్ అవసరాలను ఫైనాన్షియల్ లిటరసీ వలన తెలుసుకోలేని వారికి ఉత్తమ మార్గం ఒక ఎక్స్పర్ట్ దీన్ని మేనేజ్ చేస్తారు. బాండ్స్, వీటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది, స్థిరమైన ఆదాయం వస్తుంది. ప్రభుత్వ కార్పొరేట్ బాండ్ గురించి తెలుసుకోవచ్చు. రియల్ ఎస్టేట్, ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మంచిది. కానీ మార్కెట్ డైనమిక్స్, ఆస్తి విలువ, చట్టపరమైన విషయాలు తెలుసుకోవాలి. 3, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకోవడం. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, క్రిప్టో కరెన్సీ వంటి మోడర్న్ వేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇప్పుడు పాపులారిటీ పొందుతున్నాయి. ఇవి అధిక రాబడిని ఇస్తాయని వాగ్దానం చేసినప్పటికీ వీటిలో కాంప్లికేషన్స్, లాసెస్ కూడా ఎక్కువే. వాటి గురించి జాగ్రత్తగా తెలుసుకొని మన ఎబిలిటీ, రిస్క్ తీసుకునే ఆసక్తి, లాంగ్ టర్మ్ గోల్స్ ను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానర్స్ యువతకు కాంప్లికేటెడ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లను సులభతరం చేసి వ్యక్తిగత సలహాలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తారు. వర్క్ షాపులు, సెమినార్ల ద్వారా సిద్ధాంతాల ఆచరణలో ఎలా పెట్టాలో నేర్పవచ్చు. వారు యువతకు క్రెడిట్ నిర్వహణ, ఎర్లీ రిటైర్మెంట్ ప్లానింగ్, సంపదను ఎలా పెంచుకోవాలి, పన్నుల గురించి కూడా గైడెన్స్ చేయగలరు. భవిష్యత్తులో ఫైనాన్షియల్ లిటరసీను పెంచడానికి కొన్ని కీలక అడుగులు అవసరం. పాఠశాలల్లో ఆర్థిక విద్య కోసం ఇనిషియేట్ చేయడం. పాఠశాలల్లో పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టడం ద్వారా చిన్నతనం నుంచే బలమైన పునాది వేయవచ్చు. కమ్యూనిటీ వర్క్షాప్లు, స్థానిక నిపుణుల ద్వారా వర్క్షాపులు నిర్వహించడం, టెక్నాలజీ ఉపయోగించడంలో శిక్షణ, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఇంటరాక్టివ్ టీమ్స్
రియల్ వరల్డ్ సిమ్యులేషన్స్ యువతకు ఆకర్షించగలవు. మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ చేయడం యువతను అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణులతో జత చేయడం ద్వారా విలువైన గైడెన్స్ లభిస్తుంది. ఫైనాన్షియల్ లిటరసీని పెంచడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఉపాధ్యాయులకు ట్రైనింగ్ లేకపోవడం, డబ్బు గురించి బహిరంగంగా మాట్లాడే కల్చర్ లేకపోవడం, గ్రామీణ తక్కువ ఆదాయ వర్గాల వారికి ప్రత్యేక కార్యక్రమాలు అవసరం, అవగాహన కల్పించే నిపుణుల కొరత, అడ్వర్స్ పబ్లిసిటీ చేసేవారు ఎక్కువ. ఎందుకంటే వారు కూడా ఫైనాన్షియల్ లిటరేట్స్ కారు కనుక. కంక్లూజన్కు ముందు మా వీడియో కంటెంట్ ఉపయోగపడుతుందనుకునే వారందరికీ చేరే విధంగా షేర్ చేయండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. మన భారతదేశ యువతను ఫైనాన్షియల్ లిటరసీ యొక్క ప్రాముఖ్యతను ఎంత చెప్పినా తక్కువే. వారికి అవసరమైన నాలెడ్జ్ అందించడం ద్వారా వారు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, పర్సనల్ గోల్స్ను సాధించడానికి మరియు మన దేశ ప్రాస్పరిటీకి దోహదపడడానికి వీలు కలుగుతుంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, సవాళ్లను అధిగమించడం ద్వారా భారతదేశం ఆర్థికంగా సురక్షితంగా ఏ ప్రోగ్రెసివ్ ఫ్యూచర్ పునాది వేయగలదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.